సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ అవడానికి ముందు హిట్ అయిద్దని అనుకున్నారేమో గానీ ఈ రేంజ్ బ్లాక్ బాస్టర్ అయిద్దని అది తీసిన అనిల్ రావిపూడి గారు కానీ లేకపోతే దాన్ని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు గారు కానీ లేకపోతే దాంట్లో హీరోగా యాక్ట్ చేసిన మన విక్టరీ వెంకటేష్ గారు అయితే అస్సలు అనుకుని ఉండరు. ఏకంగా ఆ సినిమా 300 కోట్లను అయితే క్రాస్ చేసి తెలుగు రీజనల్ ఫిలిమ్స్ లో ఇండస్ట్రీ హిట్ గా అయితే నిలిచింది. ఈ సినిమాతో మన విక్టరీ వెంకటేష్ గారు కొన్ని కొత్త రికార్డులను అయితే క్రియేట్ చేశాడు. అవేంటంటే సీనియర్ హీరోలలో మొట్టమొదటిసారిగా 300 కోట్లు కొట్టిన హీరోగా మన విక్టరీ వెంకటేష్ గారు అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తెచ్చుకోవాలంటారు కదా. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వెంకటేష్ గారి సైంధవ్ సినిమా అయితే రిలీజ్ అయింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన సంక్రాంతి సినిమాలలో తక్కువ కలెక్ట్ చేసింది ఆ సినిమానే. కానీ కట్ చేస్తే ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తప్ప జనాలు ఏ సినిమాకి వెళ్ళడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు. నిజంగా ఇదైతే నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకటేష్ గారి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని ఈ సినిమా అయితే నిరూపించింది. కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ఇది నిరూపించడమే కాదు, ఏకంగా ఒక ఇండస్ట్రీ హిట్ నే ఇచ్చారు మన వెంకీ మామకే. ఇంక ఇది పక్కన పెడితే నాగ చైతన్య గారు అలాగే శోభితా గారుల పెళ్లిని మీరైతే చూడాలనుకుంటున్నారా? అయితే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. అదేంటి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదా మళ్ళీ మేము ఎలా చూస్తాం అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. నెట్ఫ్లిక్స్ లో వీళ్ళ పెళ్లికి సంబంధించిన డాక్యుమెంటరీ అయితే త్వరలోనే మన ముందుకైతే రాబోతుంది. ఆ డాక్యుమెంటరీలో క్లియర్ గా వీళ్ళ పెళ్లిలో ఏం జరిగింది అనే ప్రతి విషయాన్ని మనం అయితే చూడబోతున్నాం. ఇంకా ఫిబ్రవరి 7వ తారీఖున యువ సామ్రాట్ నాగ చైతన్య గారి తండేల్ సినిమా అయితే రిలీజ్ కి అయితే రెడీగా ఉంది. ఈ సినిమా పైన నిజంగా అక్కినేని అభిమానులు అయితే చాలా అంటే చాలా ఆశలు అయితే పెట్టుకున్నారనే చెప్పాలి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో అది టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, మొన్న వచ్చిన ట్రైలర్ కావచ్చు, అన్ని చాలా ప్రామిసింగ్ అయితే అనిపించాయి. మెయిన్ గా తండేల్ రాజుగా మన నాగ చైతన్య గారి మేక్ ఓవర్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా ఇంప్రెసివ్ గా అయితే అనిపించింది. ఈ తండేల్ సినిమా కథ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అయితే ఎగ్జాంపుల్ గా అయితే తీసుకుని ఈ కథనైతే రూపొందించారు. నిజంగా ఈ సినిమా అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందంట. వాళ్ళు చెప్పడం కాదు కానీ నిజంగా ఆ ట్రైలర్ ఆ సాంగ్స్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి మెయిన్ అసెట్ ఎవరంటే మన హీరోయిన్ సాయి పల్లవి అనే చెప్పాలి. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఉన్న హీరోయిన్ లో సాయి పల్లవి గారికి అయితే సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. అయితే ఈ సినిమాకి ఏపీ గవర్నమెంట్ నుంచి 50 రూపీస్ హైక్ అయితే దొరికింది. ఈ 50 రూపీస్ హైక్ ఏదైతే ఉందో నేనైతే సినిమా టీం నుంచి ఇదైతే చాలా రిస్కీ స్టెప్ అనే చెప్తాను. ఎందుకంటే బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఓకే గానీ కొద్దిగా టాక్ అటు ఇటు అయినా సరే జనాలు రేట్లు అయితే చూసి థియేటర్ వైపు కూడా రావట్లేదు. మరి అలా ఏమీ జరగకుండా తండేల్ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ రావాలని నేనైతే కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా మీద మీకున్న అంచనాలు ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.